జూన్ 2న జరుగు జెండ పండుగ జోరు జారు దరుపుడేంది ఖర్చు దండుగా. మీ మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేను అయ్యా. ఈ జూన్ 2న జరిపే జెండా పండుగ నిజంగా కూడా చాలా ఖర్చుతోడు కూడుకొని జోరు జారుగా జరుపుతూరు, ఊరూరికి జరుపుతూరు. మనసు చంపుకొని ఇష్టం లేకున్నా మీ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నా. నాకైతే నిజంగా కూడా ఇష్టం లేదు ఇవాళ పండుగ జరుపుకోవడం. ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా అంటే, తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో 1200 మంది చనిపోయారు. తొలి దశలో 369 మంది ఫస్ట్ చచ్చిపోయారు. మొత్తం కలిస్తే 1569 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే, ఎందరో మంది విద్యార్థులు, మేధావులు, అన్ని రకాల వాళ్ళు సహకరిస్తే తెలంగాణలో మన తెలంగాణ చక్రం తిప్పినాం. గిదైతే వాస్తవం. నాకు తెలిసిన వాళ్ళకైతే గిదే నిజం అనుకుంటున్నా. మరి ఈ లీడర్లు ఏమంటారు అంటే, మేమే తీసుకొచ్చినాం తెలంగాణ అంటారు. ఆయన ఏం చెప్పాడు, నేను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి బర్బత్తల తెలంగాణ చేసి పత్తలే కూడా వీకిండు. ఇవాళ ఈయన ఏం చెప్తారంటే ప్రజా పరిపాలన అంటాడు. ప్రజాపాలన మరి ఈయన ప్రజాపాలన, ఈయనది ప్రజాపాలన, ఆయన బంగారు తెలంగాణ ఎక్కడ పోయిందో. బీజేపీ వాళ్ళు ఏమో మా కమిషన్ మాకు వస్తే చాలు, మాకేమైకరన్నట్టు వాళ్ళకుంది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎవరికి ఎంతమందికి న్యాయం జరిగింది? లీడర్లకు తప్పితే జనాలకు ఏమన్నా ఒరిగిందా? జనాలకు ఏమన్నా వచ్చిందనగానే కొంతమంది పెద్ద మనుషులు అనుకుంటుండొచ్చు, మొన్ననే వచ్చాక ఉచిత బస్సు, 500 రూపాయల గ్యాస్ మీద దొరుకుతుంటే ఇక ఉచిత కరెంటు దొరికే, లేకపోతే ఇంకా ఆ బంధు ఈ బంధు వస్తూనే ఉండే అంటే అయిపోయిందా? వీటితోటి అయిపోయిందా? తెలంగాణ కోసం ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మరి ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ ఇళ్ళల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తా, ఇంటికి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మరి ఎక్కడ పోయింది? ఎంతమందికి ఇచ్చిర్రు? ఇస్తే అక్కడక్కడ జరంత లీడరు, తెలుకల లీడర్ ఉంటే ఇప్పిస్తే కొంతమందికి ఇప్పించారు. ఒక 4-5% మందికి ఏమైనా వస్తే రావచ్చు ఉద్యోగాలు, కానీ లేకపోతే ఏమైనా ఉపాధి జరిగితే జరగవచ్చు. మరి అందరికీ జరిగినాయా? తెలంగాణ రావాలని రైలు 200 స్పీడ్తో వస్తుంటే, వేగంగా వస్తుంటే ఆ రైలు పోయి ఢీకొట్టిన అమరవీరులు ఉన్నారు. చక్కదనాల తనువుని పెట్రోల్తో పోసుకొని నిప్పంటించుకున్న విద్యార్థులు ఉన్నారు. ఉరేసుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఇంతమంది ఆత్మ ఘోషిస్తుంటే వీళ్ళు ఇవాళ తెలంగాణలో మేము మోతవారలం అని తిరుగుతారు ఈ అన్ని పార్టీలోళ్ళు. మరి తెలంగాణ వచ్చింది ఎట్లా వచ్చింది? మనకు నీళ్లు, నిధులు, నియామకాల మీద వచ్చింది, అవునా కాదా? నీళ్ళు అనగానే గుర్తొచ్చేది కాళేశ్వరం. మరి కాళేశ్వరం ఎంత చక్కదనంగా ఇట్టిన సంగతి కూడా తెలుసుకోవాలి కదా. మరి ఆ కాళేశ్వరం పుణ్యమాట మరి ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు భూమి పంటలు వంతున్నాయి? నిధులు ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని నిధులు పోతున్నాయి? తెలంగాణ నిధులు అనగానే తెలంగాణలో ఏమైనా ఇక్కడ వాయిసీసా? ఇగో దీంతో నడుస్తుంది తెలంగాణ మొత్తం. నిధులు మొత్తం గయ్యాయి. ఇక నియామకాలు ఎక్కడవా? గ్రూప్ 1 వేస్తేవి, గ్రూప్ 2 వేస్తేవి, గ్రూప్ 3 వేస్తేవి, గ్రూప్ 4 ఏమో ఈయన వేసిండు. ఆయన మొత్తం వేయకుండా ఆయన మీకు పత్త లేకుండా పామాదులు పడినాడు. ఈయన వేసిండు కానీ మరి భర్తీ అయితే చేస్తలేడు. మరి ఎప్పుడు భర్తీ చేస్తారు? ఇంకా గ్రూప్ 1 పాడైపోయిన అది రద్దు అయితేమో రాసిన వాళ్ళు ఒక్కొక్కరు 3 సార్లు రాసిరు, భయపడుతున్నారు కొంతమంది. మరి ఇదేనా తెలంగాణ? ఇకపోతే కేసీఆర్ ఏం చెప్పిండు? ఆయన ఈ తెలంగాణని సింగపూర్ చేస్తా అన్నాడు. సింగపూర్ చేసిండు అయ్యన్న? తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ జిల్లా కానీ, ఏ పల్లె కానీ ఏడనన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సింగపూర్ చేసిండా? ఇవి బట్టబాయి 10 రూపాయల మాటలు తప్పితే ఏమైనా మాటలేనా? అట్ట అబద్ధాలు చెప్పిండు, పత్తలే కూడా వేకిండు. ఈయనేమన్నాడు? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మూసిని వెన్నీజ్ చేస్తా అన్నాడు. చేసిండా? వెన్నీజ్ చేసిండా? ఎడ చేసిండు? మూసి దగ్గర పోతే ముక్కు మూసుకొని పోవాలి, అంతే కదా. ఈ తెలంగాణ రాష్ట్రం మన చేతులకు వచ్చింది ఎట్లా? నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 పేరు మీద వచ్చింది కదా. ఈ 3 పేరు మీద వచ్చినట్టు 3 పంచుకుంటారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఏమన్నాడు కేసీఆర్? ఏమన్నాడు? తెలంగాణలో అధికారం రాకముందుకు కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు అరిగోస పెట్టిరు, ఆంధ్రోళ్ళు మొత్తం అరిగోస పెట్టిరు, ఆంధ్రోళ్ళ భూములని గుంచుతా, ఆంధ్రోళ్ళ కంపెనీలని గుంజుకుందాం, వాళ్ళ మొత్తం ఇచ్చేద్దాం అచ్చేద్దాం అన్నాడు. అధికారంకి ఎక్కిండు. అధికారంకి ఎక్కినాక ఏం చెప్పిండు? బయటపై మాటలు చెప్పిన ఈ కేసీఆర్, ఆంధ్రోళ్ళు మీ కార్యకాలకు ముళ్ళు గుచ్చుకుంటే నా పళ్ళతోటి వీక్తాను అన్నాడు. అన్నరా అనలేదా చెప్పురు మీరు? మీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పళ్ళతోటి వీక్తాను అన్నాడు. అంటే ఆంధ్రోళ్ళు తరాద పట్టుకొని జోకిండా లేదా? అయిపోయానా? ఆ తర్వాత నిన్న వాళ్ళు ఏం చేసిండు రేవంత్ రెడ్డి?
ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారంకి రాని, అధికారంకి వస్తే బిడ్డ కేసీఆర్ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కొడుకుని, నీ ఆయి బాయి మొత్తాన్ని కొనపోయి చెర్రపల్లి జైలేస్తా, సెంచర్గూడ జైలేసి ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండా, లేకపోతే అది చెర్లపల్లి జైలా, బయట ముచ్చట కాదు, చెర్లపల్లి జైలా. మరి వీళ్ళంతా ఒకటి కాదు. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుకొస్తారు ఇవాళ? కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా జనాలు మొత్తం ముస్తారు, మేము మంచిగా తేలుస్తాం, మాకు అధికారం ఇవ్వరని బీజేపీలు రేపు అంటారు. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా కానీ వీళ్ళు అంతిమంగా ఒకటే, వీళ్ళంతా ఒకటే జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు. అందుకోసమనే ప్రజలారా, ఇవాళ జరిగే జెండా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? సామాజిక తెలంగాణ వచ్చినాడు జరుపుకోవాలి. సామాజిక తెలంగాణ రాలేదని స్వయాన కేసీఆర్ బిడ్డే చెప్పిపోయింది నిన్న. సామాజిక తెలంగాణ అయ్యా నీ వల్ల కాలేదు, 10 ఏళ్ళు వెళ్తే మన వల్ల కాలేదు, సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని అన్నది. సామాజిక తెలంగాణ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఏందో లేదు, పేరుకే కాదు. సామాజిక తెలంగాణ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్న వీళ్ళందరికీ రాజ్యాధికారం కావాలి. మరి రాజ్యాధికారం 14 ఏళ్ళు 15 సంవత్సరాలు అడుగుపెట్టినాం. ఏ ఒక్క బీసీ అన్న ముఖ్యమంత్రి అయ్యిండా? ఎందుకు బీసీలకు ముఖ్యమంత్రి చేసేందుకు తెలివి లేదా? బీసీల దగ్గర పైసలు లేవా, లేకపోతే తెలివి లేదా, లేకపోతే ఏమి లేదని కానీయరు వీళ్ళు కానీయరు. ఇంకా మంత్రి పదవులు ఏమంటే దగ్గర కింద పెట్టుకొని ఆటాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇయ్యరా అని మనం ఎంతసేపటికి 85% ఉన్నోళ్ళే ఆడుకుంటుర్రు, కానీ ఇచ్చేటోళ్ళు మాత్రం ఎంత తక్కువ శాతం ఉన్నోళ్ళు ఇస్తున్నారు. అంటే అర్థం ఈడ తెలిసిపోతలేదు. ఈడ అధికారం ఓలుకుంది, బహుజనులకు ఉన్నదా, బహుజనులకు లేదు. అంటే ఈడ సామాజిక తెలంగాణ లేనట్టే. మరి సామాజిక తెలంగాణ రావాలంటే ముందుగా ప్రజలు చైతన్యం కావాలి. మరి ఎన్నడు ప్రజలు చైతన్యం అవుతారో, ఎన్నడు బహుజన రాజ్యం తీసుకొస్తారో, ఎన్నడు సామాజిక తెలంగాణ వస్తుందో ఇక కామెంట్ రూపకంగా మీరే చెప్పారు ప్రజలారా. ఇక ఉంటా మరి.